అందరికీ శుభోదయం అండి. ఈరోజు మేము ఇల్లు కట్టుకున్నప్పుడు పనస చెట్టు వేసాము. అంటే మాకు లక్ష్మణ పుష్పాతి వేసింది. అది ఈ సంవత్సరం కాయలు కాయడం మొదలుపెట్టింది. పనస చెట్టు మన ఇంట్లో ఉండకూడదు, కానీ ఇంటికి ముందర ఉండాలి. ఇంటే కనుక ఇంటిలో ఏమన్నా చిన్న చిన్న వాస్తు దోషాలు ఉంటే పోవడానికి అవకాశం ఉంటుంది. పనస చెట్టు అంత మేలు చేస్తుంది ఇంటి ముందర ఉంటే. అలాగే పనస కాయలు చాలా పెద్ద విత్తనం ఉండేది. చాలా పెద్ద పెద్ద కాయలు కాస్తాయి, ఇంకా తయారవుతున్నాయి. ఈ సంవత్సరం దగ్గరగా 16 కాయలు కాసేయండి. ఈ పనస చెట్టు వల్ల వాస్తు దోషాలు పోవడమే కాకుండా మంచి మంచి విషయం కూడా ఉంటుందండి. అంతేకాదు 16 ఫలాల్లో ఒక ఫలం పనస చెట్టు కూడా. కనుక ఈ పనస చెట్టుని మనం అనేక రకాలుగా పనసపొట్టు కూర, లేకపోతే పనసపండు, పనసపొట్టుతోటి చాలా రకాల కూరలు చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు కాయలన్నీ చూపిస్తూ ఉంటాను. ఇది మా ఇంటి గుమ్మం దగ్గర ఉందండి. చూసారు కదా, 1 2 అడ్డపచ్చి 4, ఇదిగోండి ఇదో కాయ తయారవుతోంది. 5 చూసినట్టయితే ఏదో గుత్తి కింద కాసిందండి. అలాగే దీనికి ఒక గుత్తికి 5 కాయల దాకా చక్కగా కాసాయి. పనస చెట్టు చాలా అందంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది కూడా. మొదట్లో కూడా చక్కగా 2 కాయలు కాసాయండి. ఇక్కడ కూడా ఓ పనసకాయ కాసిందండి. మొత్తం చెట్టు అంతా కలిపితే 16 కాయలు కాసిన చక్కగాను. ఈ ఒక్కళ్ళు ఇంటి ముందర పనస చెట్టు వేసుకోండి. చెట్టు నీడిస్తుంది, చెట్టు పళ్ళు కాస్తుంది, ఇంటిలో ఉన్న వాస్తు దోషాలు పోగొడుతుంది. నా వీడియోని కనుక చూసి సబ్స్క్రైబ్ చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ మలపాక యూత్ యూట్యూబ్ ఛానల్. ధన్యవాదాలు.